అమరావతిలో మలి విడత భూసేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తొలి విడత, మలి విడత, మరో విడత అన్నట్టుగా సాగుతోంది కూటమి సర్కార్ పాలన. ఇప్పటికే 50,000 ఎకరాలు సేకరించినప్పటికీ ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. మరో 50,000 ఎకరాల సమీకరణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండోసారి భూ సమీకరణ చేస్తున్నట్టు రైతులకు స్పష్టం చేశారు చంద్రబాబు. అమరావతి రైతులతో చంద్రబాబు 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఇప్పటికే రెండో భూ సమీకరణకు భూములు ఇవ్వలేమని చెప్పారు రైతులు. భూములు ఇవ్వకపోతే అమరావతి మున్సిపల్గా మారుతుందంటూ చంద్రబాబు సెంటిమెంట్ డైలాగ్ వదిలారు. అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారంటూ రైతులను బెదిరించే ప్రయత్నం చేశారు. ఇది ఒక రకంగా బ్లాక్మెయిల్ అనే చెప్పాలి. రైతులు తమ సమస్యలపై సోషల్ మీడియాకి ఎక్కడో అంతర్గత విభేదాలతో సమస్యలు జటిలం చేస్తున్నారంటూ హెచ్చరించారు. 29 గ్రామాల్లోని 2,000 మంది రైతులు 15 రోజుల్లో భూములు ఇవ్వాలని, లేదంటే నోటిఫికేషన్ ఇస్తామని బెదిరించారు చంద్రబాబు. భూములు ఇచ్చేది లేదని గతంలో మైక్తో గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు రైతులు. గతంలో భూములు ఇచ్చినా రైతుల సమస్యలు పరిష్కరించలేదని, వాటిని ముందు పరిష్కరించాలని రైతులు ఒక న్యాయమైన డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో మళ్ళీ విడత సమీకరణ అంటున్నారు. సో ఇస్తే పూలింగ్, లేకపోతే యాక్టివేషనా? అలాగే ఉంది వీళ్ళ పరిస్థితి. రైతులైతే ససేమేరా అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు నిన్న రైతులతో మాట్లాడోకింత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టుగా కూడా మాట్లాడారనే వార్త కూడా వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అమరావతి పేరుతోటి మళ్ళీ రెండో విడత భూ సమీకరణకి ప్రభుత్వం సిద్ధమైందని చెప్పాలి. ఇప్పటికే మేము భూ సమీకరణకి ఎటువంటి భూమి ఇవ్వమంటూ కూడా పూలింగ్ ఇవ్వమంటూ అమరావతి రైతులు ఇప్పటికే చెప్పారు. ఆయా గ్రామాల్లో వాళ్ళంతా కూడా మైక్ ప్రచారం చేశారు. ఎందుకంటే గతంలో అమరావతి నిర్మాణానికి దాదాపు 35,000 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ భూమితో కలుపుకొని దాదాపు 50,000 ఎకరాలలో అమరావతి నిర్మాణం జరుగుతుందంటూ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికొచ్చి ఫ్లాట్లు కానీ ఇతర సిఆర్డీఐ రావాల్సిన ఏవైతే సదుపాయాలు ఉన్నా అవి ఎక్కడా కూడా ప్రభుత్వం కల్పించలేదు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని అనేక సార్లు డిమాండ్ చేశారు. సిఆర్డీఏ కమిషనర్తో వాళ్ళకి భేటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రిని కలవాలని చెప్పారు. ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నారో నారాయణ కూడా మాతో భేటీ కావాలని చెప్పారు. దాదాపు సంవత్సరంన్నర వరకు కూడా అమరావతి రైతుల గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళ సమస్యలు ఎక్కడా తీర్చలేదు. దీంతో వాళ్ళంతా కూడా రోడ్లెక్కిన పరిస్థితి కనిపించింది. డైరెక్ట్గా సోషల్ మీడియాలోనే మేము ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చాము, చంద్రబాబుకి భూములు ఇచ్చాము, కానీ ఈ రోజు మా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. మా సమస్యలు పరిష్కరించమంటే సిఆర్డీఏ పట్టించుకోవట్లేదంటూ వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి కనిపించింది. అయితే ఇదే సందర్భంలో ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతికి రాబోతున్నారు. కేంద్ర సంస్థలకు సంబంధించి కొంత శంకుస్థాపనలో పాల్గొబోతున్నారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం గుంటూరులో ఒక సమావేశం జరిగింది అమరావతి జేఏసీకి సంబంధించి. ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు లేవనెత్తారు. ఇదే అంశం కేంద్ర ప్రభుత్వానికి గెలుతుందని ఒక భయం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులను పిలిచింది. వాళ్ళతో 2 గంటల పాటు భేటీ చర్చించింది. ఈ భేటీలో మిగతా అంశాలన్నీ పక్కన పెట్టి అమరావతికి ప్రపంచ రాజధాని అనుకున్నాం, కానీ ఈరోజు మున్సిపాలిటీగా మిగిలిపోబోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న భూమి సరిపోవట్లేదు, ఇంకొక 50,000 ఎకరాలు కావాలి, కాబట్టి మేము భూ సమీకరణకు వెళ్తామంటూ చంద్రబాబు వాళ్ళ ముందు ప్రకటించాడు. ఇప్పటికే రైతులంతా కూడా రెండో భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు. దాంతోపాటు ఇప్పటికి 29 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అమరావతిలో, దాంట్లో దాదాపు 2,000 మంది రైతులు భూమి ఇవ్వడానికి నిరాకరించారు గతంలోనే. ఇప్పుడు వాళ్ళందరి దగ్గర కూడా 15 రోజుల్లో భూమి మీరు ఇస్తారా లేదంటే బలవంతంగా లాక్కుంటారంటూ కూడా ఒక బెదిరింపు ద్వారాలో మాట్లాడినట్టయితే మనకు సమాచారం అవుతుంది. దాదాపు ఏదో ఒక విధంగా 50,000 ఎకరాలను మళ్ళీ విడత భూ సమీకరణ చేయాలని చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఒక విమానాశ్రయం కానీ, దాంతోపాటు స్పోర్ట్స్ సిటీ కానీ, ఇటువంటివన్నీ చెప్తున్నారు. అమరావతికి కోత దూరంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. భారీ స్థాయిలో విమానాలు ఇక్కడికి వస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయంగా కూడా దీన్ని డెవలప్ చేశారు. కానీ ఇక్కడ వదిలేసి పక్కన అమరావతిలో ఏ విధంగా పెడతారనేది ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు. దాంతోపాటు విజయవాడ డివిజన్లోనే రైల్వే హెడ్ క్వార్టర్ ఉంది. అయితే ఈ రైల్వే కాకుండా 15,000 ఎకరాలతోటి, దాదాపు 1,500 ఎకరాలతో అక్కడ రైల్వే జోన్ పెడతానంటూ కూడా ఆయన ప్రకటించారు. అంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి ఎక్కాలంటే కూడా ట్రైన్ ప్రయాణం చేయాలని చెప్పి రైతు సంఘ నాయకులు కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదో విధంగా భూ సమీకరణ చేయాలి అనేది చంద్రబాబు ఇప్పటికే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో వ్యతిరేకంగా ఎక్కడైతే ప్రచారాలు చేశారో వాళ్ళందరినీ కూడా బెదిరించిన పరిస్థితి, ఎక్కడ ప్రచారాలు కూడా చేయొద్దంటూ చెప్పిన పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. ఏదో ఒక విధంగా 50,000 ఎకరాలు మళ్ళీ భూ సమీకరణకి ప్రభుత్వం సిద్ధమైంది. అది బతిమలాడమా బెదిరింప అనేది అయితే ప్రభుత్వం చూసుకుంటుంది. దీనికి సంబంధించి 3 సభ్య కమిటీని ఇచ్చారు. ఈ కమిటీ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్లో చేస్తుందనే చెప్పాలి. హరి, రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.